ఇది ఫ్లో క్యామ్ టెక్నాలజీ అనేది ఒక అంటే ఇట్స్ ఫ్లో క్యామ్ అనేది ఒక కెమెరా కాదు, ఒక రిగ్ కాదు, ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఒక యాక్టర్ని ఫ్రీ చేసేసి వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఒక టెక్నికల్గా రిస్ట్రిక్షన్ రాకుండా కెమెరా మూమెంట్ని డిజైన్ చేయటం అనేది ఈ మధ్యన వచ్చిన కొన్ని టెక్నికల్ ఇన్నోవేషన్స్ వలన అది సాధ్యమవుతుంది. అది ఫస్ట్ టైము ఐస్ క్రీమ్లో ఆల్మోస్ట్ నాకు ఇండియాలో డెఫినెట్లీ ఫస్ట్ టైం. నాకు తెలిసి వరల్డ్ సినిమాలో కూడా అలాంటి టెక్నాలజీ ఇంతవరకు వాడలేదు, అట్లీస్ట్ నేను చూసినంత వరకు. అంటే ఇంకా చాలా ఉన్నాయండి సినిమాలో. స్పెషల్గా ఈరోజు దాని గురించి మాట్లాడుకోవాలంటే ఆ ఫ్లో క్యామ్ టెక్నాలజీ అనేది, అంటే ఆ ఫ్లో క్యామ్ ద్వారా ఆ సిస్టమ్లో షూట్ చేయడం ద్వారా ఒక ఆర్టిస్ట్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుందండి. అంటే మామూలుగా ఇన్ని సినిమాలు చేశాం కదా, బట్ ఒక షాట్కి వెళ్ళే ముందు ఆ షాట్ జాగ్రఫీ చెప్తారు, కెమెరాకి సంబంధించి బార్డర్స్ గీసి ఇందులో చేయాలి, ఈ డైరెక్షన్లో చేయాలి, ఇలా చేయాలని కొంతవరకు రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ సిస్టంలో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ లక్కీ. నేను తేజస్వి వీఆర్ ద ఫస్ట్ యాక్టర్స్ అనమాట ఈ సిస్టంలో పనిచేసిన యాక్టర్స్లో. సో వి బిన్ వెరీ లక్కీ అని చెప్పాలి. అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. అండ్ ఆల్సో ఇందాక మీరు చూస్తే ఆ షాట్లో మొత్తం ఇంట్లో ఎవరు లేరు. ఒక ఇంట్లో నిజంగా ఒక ఇద్దరు మనుషులు ఉండి ఒక సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది సీన్ కానీ షాట్ కానీ అనుకుంటే, దానికి సంబంధించి యాక్టింగ్ అనేది యాక్టింగ్ అంటే డైరెక్ట్గా చేయడమే. అంటే మీరు చూస్తే అర్థం అవుతుంది మీకు, మిగతా యూనిట్ కానీ ఎవరు లేరు, మొత్తం ఇల్లంతా ఇచ్చి మీరు యాక్ట్ చేయండి అన్నారు. సో ఇట్స్ వెరీ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. అండ్ బిన్ వెరీ హ్యాపీ. చాలా ఛాలెంజింగ్గా కూడా ఉంది, నాకే కాదు, ఈవెన్ ద కెమెరా డిపార్ట్మెంట్ ఆల్సో చాలా కష్టపడ్డాం. ఈచ్ షాట్ అలాంటిది తీయాలంటే ఆల్మోస్ట్ మాకు పర్ డే ఒక షాట్ తీసిన రోజులు కూడా ఉన్నాయి. సో వెరీ కాంప్లికేటెడ్. అండ్ మేము ఈ డెమోస్ ఇచ్చినప్పుడు పీపుల్ గాట్ వెరీ ఎక్సైటెడ్ అండి. అంటే చాలా మంది అంటారు కెమెరా వర్క్కి ఆడియన్స్కి ఎలా తెలుస్తుందని, బట్ డెఫినెట్గా కొంత తేడా ఉంటుందండి. అండ్ కొత్తదనం చూసిన ఫీలింగ్ 100% వస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. జూలై డబ్బింగ్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో మేము యాక్ట్ చేసిన మళ్ళీ మేము చూసేటప్పుడు ఆ తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అవి పడ్డాక మాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ వేరే మాకే భయం వేస్తుంది సినిమా చూసినప్పుడు. సో డెఫినెట్లీ ఇట్ బి అ గుడ్ థ్రిల్లర్. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. మూవీ చేసిన తర్వాత యాజ్ అన్ యాక్టర్ నేను ఎదిగాను. ఎందుకంటే నాకు కెమెరా జస్ట్ ది కెమెరామ్యాన్ అండ్ మీ ఇద్దరు ఇల్లంతా ఒక 3-4 times పరిగెత్తే వాళ్ళం అటు ఇటు, వితౌట్ ఈవెన్ లూజింగ్ ది ఎక్స్ప్రెషన్ అండ్ వితౌట్ ఈవెన్ గైడెన్స్. అంటే నాకు అసలు ఏం గైడెన్స్ లేకుండా ఏం చేయకుండా కెమెరా ఇచ్చేసి నీకు నచ్చింది చేయి అని నాకు ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఎవ్రీథింగ్ అదంతా రిఫ్లెక్ట్ అవుతుందండి స్క్రీన్ మీద. నేనేం చెప్పినా ఐ థింక్ ఇట్ విల్ బి లెస్. మూవీ చూసి మీరే చెప్పండి.